హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి శ్రీకాంత్ రీ రిలీజ్ ఈవెంట్ ఖడ్గం మూవీ ఉంది కదా, అది రీ రిలీజ్ చేస్తున్నారనమాట 18న. దానికి ఈవెంట్ అనేది స్టార్ట్ చేశారు కృష్ణవంశీ గారు, శ్రీకాంత్ గారు అండ్ షఫీ గారు, ఇంకా చాలామంది. దానికైతే స్పీచెస్ అవి ఇస్తున్నారు. నేను శ్రీకాంత్ గారి స్పీచ్ వచ్చేసి నెక్స్ట్ పార్ట్ పెడతానమాట. ఇదైతే నేను పార్ట్ 1లో పెడుతున్నాను, చూడండి. అండ్ షఫీ గారు కూడా స్పీచ్ అది స్టార్ట్ చేశారనమాట. స్పీచ్ అయితే వినండి, చాలా బాగుంటుంది. మిత్రులకు అలాగే ఈరోజు సభను అలంకరించిన మీ ప్రియమైన దర్శకుడు కృష్ణవంశీ గారికి, అలాగే డైనమిక్ హీరో శ్రీకాంత్ గారికి, అన్ని రకాల పాత్రలను అవలీలగా చేసే మన శివాజీ రాజు గారికి, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ ఈరోజు ఖడ్గం 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ 10th కానీ జనవరి 26 కానీ టీవీస్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో చాలా మెసేజ్లు వస్తూ ఉంటారు. సో హ్యాపీ. ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ప్రొడ్యూసర్ మా ఫ్రెండ్ శంకరబాబు మురళి గారికి. ఇలాంటి సినిమా చేయించినందుకు, చేస్తున్నప్పుడు సపోర్ట్ ఇచ్చినందుకు, రిలీజ్ తర్వాత కూడా చాలా టఫ్ కండిషన్స్లో కూడా ఉండి ప్లే చేసినందుకు ఆయనకి థ్యాంక్స్. తర్వాత మా గురువు గారు చిత్రాంశాస్త్రి గారు. సో పేరున అందరికీ థ్యాంక్స్. తర్వాత ఈ మధ్య ప్రెస్ మీట్లో జర్నలిస్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ముఖ్యంగా సురేష్ ఉండేటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అంత బాగోలేమో అనుకుంటున్నాను. అందుకని మీరేదన్నా క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్తా. ఇతను 30 సంవత్సరాలుగా అలాగే ఉన్నాడు. ఇతను ఏం అవ్వట్లేదు. ఇప్పుడు స్టైల్ సినిమాలకి ధీటుగా రీ రిలీజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.